ఆలగడ్డ మాజీ మంత్రి అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ హత్యాయత్నం ఆయన అనుచరులు చేస్తారని ఆలగడ్డ డీఎస్పీ షరఫుద్దీన్ విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. అశోక్, రవిలను అరెస్ట్ చేసి కారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే మిగతా వారి కోసం పోలీసు ప్రత్యేక నిఘా టీంతో గాలింపు చేపట్టారు. అయితే గత మంగళవారం అర్ధరాత్రి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అంగరక్షకుడు నిఖిల్పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. 7గురిపై హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని ఈ నెల 15న అరెస్టు చేయగా మరో ముగ్గురిని సోమవారం పక్క రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఒక అఖిల ప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కన నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అని నిఖిల్ జమ్మలమడుగు గ్రామస్తుడు. ఇతనికి క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు, బాడీగార్డ్గా పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని బండి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేటకొడవలతో దాడి చేసినారు. అతను ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ 3 దిగిన వ్యక్తుల్లో ఒకరిని మరాఠీ చంద్రకుమార్ అలా చంద్ర, ఇతను వైఎస్ఆర్ నగర్ నంద్యాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు. తర్వాత తదుపరిగా